హాయ్ పిల్లలు, మనం ఈరోజు 4వ తరగతి తెలుగు సంసిద్ధత పాఠం 4 గుణింత పదాలు రాయడం. కింది పట్టికలో గుణింతాక్షరాలను రాయండి. ఇక్కడ చూడండి, అ ఆ ఇ ఈ ఉ ఊ ఏ ఐ ఓ ఔ 0. ఇక్కడ వీటికి సంబంధించిన గుణింతపు గుర్తులు: ఆ అంటే తలకట్టు, ఆ అంటే దీర్ఘం, ఈ అంటే గుడి దీర్ఘం, కొమ్ము దీర్ఘం, ఏత్తం దీర్ఘం, ఐత్తం బోత్తం దీర్ఘం, ఔత్తం 0. ఇప్పుడు ప్రతి అక్షరానికి మనం ఈ గుణింతపు గుర్తులను అనేటివి రాయాలి. ఇప్పుడు ఇక్కడ కా ఇచ్చాడు, కాకి మీ గుణింతపు గుర్తులన్నీ మనం రాయాలి. రాస్తే ఏమొస్తాయో చూడండి. కాకు దీర్ఘం ఇస్తే కా, కాకి గుడిస్తే కీ, కాకి గుడి దీర్ఘం ఇస్తే కీ, కాకు కొమ్మిస్తే కు, కాకు కొమ్ము దీర్ఘం ఇస్తే కు, కాకేత్తం ఇస్తే కే, కాకేత్తం దీర్ఘం ఇస్తే కే, కాకింద ఐత్తం ఇస్తే కై, కాకోత్తం ఇస్తే కో, కాకోత్తం దీర్ఘం ఇస్తే కో, కాఉత్తం ఇస్తే కౌ, కాక్సున పెడితే కం. ఇది కా గుణింతం. నెక్స్ట్ గాకు దీర్ఘం ఇస్తే గా గుడిస్తే గి, గాగుడు దీర్ఘం ఇస్తే గి, గా కొమ్మిస్తే గు, గా కొమ్ము దీర్ఘం ఇస్తే గు, గాకేత్తం ఇస్తే గే, గాకేత్తం దీర్ఘం ఇస్తే గే, గా కింద ఐత్తం ఇస్తే గై, గా కోత్తం ఇస్తే గో, గా కోత్తం దీర్ఘం ఇస్తే గో, గా కౌత్తం ఇస్తే గౌ, కాక్సున పెడితే గం. నెక్స్ట్ చాకు దీర్ఘం ఇస్తే చా గుడిస్తే చి, చాగుడు దీర్ఘం ఇస్తే చి, చాకొమ్మి ఇస్తే చు, చాకొమ్ము దీర్ఘం ఇస్తే చు, చాకేత్తం ఇస్తే చే, చాకేత్తం దీర్ఘం ఇస్తే చే, చాకింద ఐత్తం ఇస్తే చై, చాకోత్తం ఇస్తే చో, చాకోత్తం దీర్ఘం ఇస్తే చో, చాకౌత్తం ఇస్తే చౌ, చాక్సున పెడితే చం. నెక్స్ట్ జాకు దీర్ఘం ఇస్తే జాగుడిస్తే జీ, జాగుడు దీర్ఘం ఇస్తే జీ, జాకొమ్మిస్తే జూ, జాకొమ్ము దీర్ఘం ఇస్తే జూ, జాకేత్తం ఇస్తే జే, జాకేత్తం దీర్ఘం ఇస్తే జే, జాకింద ఐత్తం ఇస్తే జై, జాకోత్తం ఇస్తే జో, జాకోత్తం దీర్ఘం ఇస్తే జో, జాకౌత్తం ఇస్తే జౌ, జాక్సున్న పెడితే జం. నెక్స్ట్ టాకు దీర్ఘం ఇస్తే టాగుడిస్తే టీ, టాగుడు దీర్ఘం ఇస్తే టీ, టాకొమ్మిస్తే టు, టాకొమ్ము దీర్ఘం ఇస్తే టు, టాకేత్తం ఇస్తే టే, టాకేత్తం దీర్ఘం ఇస్తే టే, టాకింద ఐత్తం ఇస్తే టై, టాకోత్తం ఇస్తే టో, టాకొత్తం దీర్ఘం ఇస్తే టో, టాకౌత్తం ఇస్తే టౌ, టాక్సున్న పెడితే టం. నెక్స్ట్ డాకు దీర్ఘం ఇస్తే డాగుడిస్తే డి, డాగుడు దీర్ఘం ఇస్తే డి, డాకొమ్మిస్తే డు, డాకొమ్ము దీర్ఘం ఇస్తే డు, డాకేత్తం ఇస్తే డే, డాకేత్తం దీర్ఘం ఇస్తే డే, డాకింద ఐత్తం ఇస్తే డై, డాకోత్తం ఇస్తే డో, డాకోత్తం దీర్ఘం ఇస్తే డో, డాకౌత్తం ఇస్తే డౌ, డాక్సున పెడితే డం. నెక్స్ట్ తాకు దీర్ఘం ఇస్తే తాగుడిస్తే తి, తాగుడు దీర్ఘం ఇస్తే తి, తాకొమ్మిస్తే తు, తాకొమ్ము దీర్ఘం ఇస్తే తు, తాకేత్తం ఇస్తే తే, తాకేత్తం దీర్ఘం ఇస్తే తే, తాకింద ఐత్తం ఇస్తే తై, తాకోత్తం ఇస్తే తో, తాకోత్తం దీర్ఘం ఇస్తే తో, తాకౌత్తం ఇస్తే తౌ, తాక్సున్న పెడితే తం. నెక్స్ట్ దాకు దీర్ఘం ఇస్తే దాగుడిస్తే ది, దాగుడు దీర్ఘం ఇస్తే ది, దాకొమ్మిస్తే దు, దాకొమ్ము దీర్ఘం ఇస్తే దు, దాకేత్తం ఇస్తే దే, దాకేత్తం దీర్ఘం ఇస్తే దే, దాకింద ఐత్తం ఇస్తే దై, దాకోత్తం ఇస్తే దో, దాకోత్తం దీర్ఘం ఇస్తే దో, దాకౌత్తం ఇస్తే దౌ, దాక్సున్న పెడితే దమ్. నెక్స్ట్ నాకు దీర్ఘం ఇస్తే
నా గుడిస్తే నీ, నా గుడి దీర్ఘమిస్తే నీ, నా కొమ్మిస్తేను, నా కొమ్ము దీర్ఘమిస్తేను, నాకేత్తమిస్తేనే, నాకెత్తం దీర్ఘమిస్తేనే, నా కింద ఎత్తమిస్తేనై, నాకు ఒత్తమిస్తేనో, నాకు ఒత్తం దీర్ఘమిస్తేనో, నాకు ఔత్తమిస్తేనవ్, నాకు సున్న పెడితేనం. నెక్స్ట్ పా. పాకు దీర్ఘమిస్తే పా, పా గుడిస్తే పి, పా గుడి దీర్ఘమిస్తే పి, పా కొమ్మిస్తే పు, పా కొమ్ము దీర్ఘమిస్తే పు, పాకేత్తమిస్తే పే, పాకెత్తం దీర్ఘమిస్తే పే, పా కింద ఎత్తమిస్తే పై, పాకోత్తమిస్తే పో, పాకొత్తం దీర్ఘమిస్తే పో, పాకౌత్తమిస్తే పౌ, పాకు సున్న పెడితే పం. నెక్స్ట్ బా. బాకు దీర్ఘమిస్తే బా, బా గుడిస్తే బి, బా గుడి దీర్ఘమిస్తే బి, బా కొమ్మిస్తే బు, బా కొమ్ము దీర్ఘమిస్తే బు, బాకి ఎత్తమిస్తే బే, బాకి ఎత్తం దీర్ఘమిస్తే బే, బా కింద ఎత్తమిస్తే బై, బాకోత్తమిస్తే బో, బాకొత్తం దీర్ఘమిస్తే బో, బాకౌత్తమిస్తే బౌ, బాకు సున్న పెడితే బం. నెక్స్ట్ మా. మాకు దీర్ఘమిస్తే మా, మా గుడిస్తే మీ, మా గుడి దీర్ఘమిస్తే మీ, మా కొమ్మిస్తే ము, మా కొమ్ము దీర్ఘమిస్తే ము, మాకేత్తమిస్తే మే, మాకెత్తం దీర్ఘమిస్తే మే, మా కింద ఎత్తమిస్తే మై, మాకోత్తమిస్తే మో, మాకొత్తం దీర్ఘమిస్తే మో, మాకౌత్తమిస్తే మౌ, మాకు సున్న పెడితే మం. నెక్స్ట్ యా. యాకు దీర్ఘమిస్తే యా, యా గుడిస్తే ఈ, యా గుడి దీర్ఘమిస్తే ఈ, యా కొమ్మిస్తే యు, యా కొమ్ము దీర్ఘమిస్తే యు, యాకేత్తమిస్తే ఏ, యాకెత్తం దీర్ఘమిస్తే ఏ, యా కింద ఎత్తమిస్తే యై, యాకోత్తమిస్తే యో, యాకొత్తం దీర్ఘమిస్తే యో, యాకౌత్తమిస్తే యవ్, యాకు సున్న పెడితే యం. నెక్స్ట్ రా. రాకు దీర్ఘమిస్తే రా, రా గుడిస్తే రి, రా గుడి దీర్ఘమిస్తే రి, రా కొమ్మిస్తే రు, రా కొమ్ము దీర్ఘమిస్తే రు, రాకేత్తమిస్తే రే, రాకెత్తం దీర్ఘమిస్తే రే, రా కింద ఎత్తమిస్తే రై, రాకోత్తమిస్తే రో, రాకొత్తం దీర్ఘమిస్తే రో, రాకౌత్తమిస్తే రవ్, రాకు సున్న పెడితే రం. లా. లాకు దీర్ఘమిస్తే లా, లా గుడిస్తే లి, లా గుడి దీర్ఘమిస్తే లి, లా కొమ్మిస్తే లు, లా కొమ్ము దీర్ఘమిస్తే లు, లాకేత్తమిస్తే లే, లాకెత్తం దీర్ఘమిస్తే లే, లా కింద ఎత్తమిస్తే లై, లాకోత్తమిస్తే లో, లాకొత్తం దీర్ఘమిస్తే లో, లాకౌత్తమిస్తే లవ్, లాకు సున్న పెడితే లం. నెక్స్ట్ వా. వాకు దీర్ఘమిస్తే వా, వా గుడిస్తే వి, వా గుడి దీర్ఘమిస్తే వి, వా కొమ్మిస్తే వు, వా కొమ్ము దీర్ఘమిస్తే వు, వాకేత్తమిస్తే వే, వాకెత్తం దీర్ఘమిస్తే వే, వా కింద ఎత్తమిస్తే వై, వాకోత్తమిస్తే వో, వాకొత్తం దీర్ఘమిస్తే వో, వాకౌత్తమిస్తే వౌ, వాకు సున్న పెడితే వం. నెక్స్ట్ షే. షే దీర్ఘమిస్తే షా, షే గుడిస్తే షి, షే గుడి దీర్ఘమిస్తే షి, షే కొమ్మిస్తే షు, షే కొమ్ము దీర్ఘమిస్తే షు, షేకేత్తమిస్తే షే, షేకెత్తం దీర్ఘమిస్తే షే, షే కింద ఎత్తమిస్తే షై, షేకోత్తమిస్తే షో, షేకొత్తం దీర్ఘమిస్తే షో, షేకౌత్తమిస్తే షౌ, షేకు సున్న పెడితే షం. నెక్స్ట్ షా. షాకు దీర్ఘమిస్తే షా, షా గుడిస్తే షి, షా గుడి దీర్ఘమిస్తే షి, షా కొమ్మిస్తే షు, షా కొమ్ము దీర్ఘమిస్తే షు, షాకేత్తమిస్తే షే, షాకెత్తం దీర్ఘమిస్తే షే, షా కింద ఎత్తమిస్తే షై, షకోత్తమిస్తే షో, షకోత్తం దీర్ఘమిస్తే షో, షకౌత్తమిస్తే షౌ, షాకు సున్న పెడితే షం. నెక్స్ట్ సా. సాకు దీర్ఘమిస్తే సా, సా గుడిస్తే సి, సా గుడి దీర్ఘమిస్తే సి, సా కొమ్మిస్తే సు, సా కొమ్ము దీర్ఘమిస్తే సు, సాకేత్తమిస్తే సే,
సకేతం దీర్ఘమిస్తే సే, సకింద ఇత్తమిస్తే సై, సకోత్తమిస్తే సో, సకోతం దీర్ఘమిస్తే సో, సక ఉత్తమిస్తే సౌ, సాకు సున్న పెడితే సం. హా, హా దీర్ఘమిస్తే హా, హా గుడిస్తే హీ, ఆగుడు దీర్ఘమిస్తే హీ, హా కొమ్మిస్తే హూ, హా కొమ్ దీర్ఘమిస్తే హూ, అకేత్తమిస్తే హే, అకేతం దీర్ఘమిస్తే హే, ఆ కింద ఇత్తమిస్తే హై, హా కోత్తమిస్తే హో, హా కోత్తం దీర్ఘమిస్తే హో, హా కౌత్తమిస్తే హౌ, ఆకు సున్న పెడితే హం. నెక్స్ట్ అలా, అలా దీర్ఘమిస్తే లా, అలా గుడిస్తే లీ, అలా గుడి దీర్ఘమిస్తే లీ, అలా కొమ్మిస్తే లు, అలా కొమ్ దీర్ఘమిస్తే లు, అలా కేత్తమిస్తే లే, అలా కేత్తం దీర్ఘమిస్తే లే, అలా కింద ఇత్తమిస్తే లై, అలా కోత్తమిస్తే లో, అలా కొత్తం దీర్ఘమిస్తే లో, అలా కౌత్తమిస్తే అల్లావు, అలా సున్న పెడితే లం. ఇవి గుణింత అక్షరాలు. చూడండి ఒకసారి. కా కా, కి కీ, కు కు, కే కే కై, కో కో కౌ కం, గా గా, గి గి, గు గు, గే గే గై, గో గో గౌ గం, చ చా, చి చీ, చు చూ, చే చే చై, చో చో చౌ చం, జ జా, జి జీ, జు జూ, జే జే జై, జో జో జౌ జం, టా టా, టి టీ, టు టూ, టే టే టై, టో టో టౌ టం, డా డా, డి డి, డు డు, డే డే డై, డో డో డౌ డం, తా తా, తి తి, తు తూ, తే తే తై, తో తో తౌ తం, దా దా, ది ది, దు దు, దే దే దై, దో దో దౌ దం, నా నా, ని నీ, ను ను, నే నే నై, నో నో నౌ నం, పా పా, పి పీ, పు పూ, పే పే పై, పో పో పౌ పం, బా బా, బి బీ, బు బూ, బే బే బై, బో బో బౌ బం, మా మా, మీ మీ, ము మూ, మే మే మై, మో మో మౌ మం, యా యా, ఈ ఈ, యు యూ, ఏ ఏ యై, యో యో యౌ యం, రా రా, రి రీ, రు రు, రే రే రై, రో రో రౌ రం, లా లా, లి లీ, లు లు, లే లే లై, లో లో లౌ లం, వా వా, వి వి, వు వు, వే వే వై, వో వో వౌ వం, షే షా, షి షీ, షు షూ, షే షే షై, షో షో షౌ షం, షా షా, షి షీ, షు షూ, షే షే షై, షో షో షౌ షం, సా సా, సి సి, సు సు, సే సే సై, సో సో సౌ సం, హ హా, హి హీ, హు హూ, హే హే హై, ఓ హో హౌ హం, లా అలా, లి లీ, లు లు, లే లే లై, లో లో లౌ లం. కింది బొమ్మల పేర్లు రాయండి. వీటిలోని అక్షరాలను గుణింతాల పట్టికలో చూపండి.
ఇదేంటిది జామ. జగ్ దీర్ఘం ఇస్తే జా మా జామ. నెక్స్ట్ ఇదేంటిది కిటికీ. కాగుడిస్తే కి, టాగుడిస్తే టీ, కాగుడిస్తే కి, కిటికీ. మీసం. మాగుడు దీర్ఘం ఇస్తే మీ, సాక్షున పెడితే సం. ఆవు. ఆకొమ్మిస్తే ఊ. దూడ. తకొం దీర్ఘం ఇస్తే దూ, డా, దూడ. నెక్స్ట్ నెమలి. నాకేత్తం ఇస్తే నే, మా, లాగుడిస్తే లి. మేక. మాకేత్తం దీర్ఘం ఇస్తే మే, క. రైలు. రా కింద ఎత్తం ఇస్తే రై, లు. బొంగరం. బాకోత్తం ఇస్తే బోంగ్, గా, రాక్సున్న పెడితే రం. కోడి. కాకొత్తం దీర్ఘం ఇస్తే కో, డాగుడిస్తే డి. గౌను. గౌత్తం ఇస్తే గౌ, ను. గంప. గాక్సున్న పెడితే గంప. ఇప్పుడు ఈ బొమ్మల పేర్లు రాసినాం కదా. జామ, కిటికీ, మీసం, ఆవు, దూడ, నెమలి, మేక, రైలు, బొంగరం, కోడి, గౌను, గంప. కింది పట్టికలోని గళ్ళలో సంబంధిత గుణింత పదాలు రాయండి. జామ దీంట్లో వస్తుంది కదా దీర్ఘంలో. జామ. ఇంకొకటి ఏం రాద్దాం, కాయ. నెక్స్ట్ గుడి. గుడి ఇక్కడ ఏముంది, కిటికీ. కిటికీ. గిలక. నెక్స్ట్ గుడి దీర్ఘం. గుడి దీర్ఘం ఇక్కడ చూడండి ఏముంది, ఇక్కడ మీసం. మీసం. మీన. నెక్స్ట్ కొమ్ము. కొమ్ము ఇక్కడ ఆవు ఉంది కదా, ఆవు. కు మీద ఇంకేమొస్తాయి మనకి చూడండి, కు మీద ఏమొస్తాయి, కు, పులుపు. కొమ్ము దీర్ఘంలో ఇక్కడ దూడ ఉంది కదా, దూడ. పూజ. ఎత్తంలో ఇక్కడ నెమలి, నెమలి. కెరటం. నెక్స్ట్ ఎత్తం దీర్ఘం, మేక. నెక్స్ట్ ఇంకోటి ఏం రాయొచ్చు మనం ఇక్కడ, గేదె. నెక్స్ట్ కింద ఎత్తంలో ఇక్కడ రైలు ఉంది కదా, రైలు. రైలు. చైనా. నెక్స్ట్ ఓత్తంలో బొంగరం, బొంగరం. మనం చొరవ. నెక్స్ట్ మొత్తం దీర్ఘంలో కోడి,
ఉత్తం దీర్ఘంలో కోడలు, ఔత్తంలో గౌను, చౌక, సున్నాలో గంప, కంప. ఒకసారి చూడండి. దీర్ఘంలో జామ, కాయ, గుడిలో కిటికీ, గిలక, గుడి దీర్ఘంలో మీసం, మీన, కొమ్ములో ఆవు, పులుపు, కొమ్ము దీర్ఘంలో దూడ, పూజ, ఏత్తంలో నెమలి, కెరటం, ఏతం దీర్ఘంలో మేక, గేదె, కింద ఎత్తంలో రైలు, చైనా, ఓత్తంలో బొంగరం, చొరవ, ఓత్తం దీర్ఘంలో కోడి, కోడలు, ఔత్తంలో గౌను, చౌక, సున్నాలో గంప, కంప. నెక్స్ట్ కింది బొమ్మలను చూసి పదాలు రాయండి. ఇక్కడ బొమ్మ చూడండి. ఇక్కడ ఏమవుతుంది? ఇక్కడ కుక్క ఉంది, ఇక్కడ పావురాలు వాటికి గింజలు వేస్తున్నాడు ఒక అబ్బాయి. ఇక్కడ పిల్లి ఉంది, పిల్లికి ఈమె పాలు పోస్తుంది. ఇక్కడ ఈ అమ్మాయి చూస్తుంది, ఈమె ఏం చేస్తుంది? నీళ్లు తీసుకొస్తుంది. ఇక్కడ కూర్చొని ఉన్నాడు. ఇక్కడ ఆవులు మేత మేస్తున్నాయి. గంప కింద ఏముంటాయి? గంప కింద కోడులు ఉంటాయి. ఈ విధంగా మనకి బొమ్మ అనేది ఇచ్చారు. ఒక పిల్లేమో గోడ మీద నిల్చొని చూస్తుంది, ఒక పిల్లి పాలు తాగుతుంది, ఇంకొక పిల్లి వస్తుంది కదా. ఇదేంటిది? బావి. ఇప్పుడు మనం ఈ బొమ్మను చూసి పదాలు రాయాలి. చూడండి, ఇక్కడ కొన్ని పదాలు ఇచ్చాడు, మనం చూద్దాం. ఆవు, ఆవులు ఉన్నాయి కదా, ఆవు. ఇంకా పావురం. నెక్స్ట్ కోడి, కోడి ఉందిగా, ఇగో ఇక్కడ ఉంది కోడి. నెక్స్ట్ బావి, గోడ, పిల్లి, ఇంకా ఇదేంటిది? కుండ. ఇది గిలక, కుండ, గిలక. ఇక్కడ గంప, ఇంకా ఇదేంటిది? చక్రం. ఇంకా చాలా పదాలు ఉన్నాయి. పాలు, గిలస, కుక్క, అబ్బాయి, గడ్డి, తాటి చెట్టు, ఇల్లు, కొబ్బరి చెట్టు, ఇది అరటి చెట్టు. ఈ విధంగా చాలా పదాలు మనకి రాయొచ్చు. కానీ ఇక్కడ మనకి ఇచ్చిన లైన్లలో సరిపోను మనం రాసాము. ఏమేమి రాసాము? ఆవు, పావురం, కోడి, బావి, గోడ, పిల్లి, కుండ, గిలక, గంప, చక్రం. ఇవి గుణింత పదాలకి సంబంధించిన అభ్యాస కృత్యం. ఓకేనా పిల్లలు? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.